భారతీయ జనతా పార్టీ ఓబీసీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కులగణన మరియు జనగణన కోసం భారతదేశ చరిత్రలో నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయమని భావిస్తూ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో పాలాభిషేకాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గడ్డం కాశీనాథ్ మాట్లాడారు. బీసీలకు, బహుజనులకు విద్య, ఉద్యోగంతో పాటు రాజకీయ చైతన్యం కోసం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన విధానం భవిష్యత్తులో యువతకు రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని, మహాత్మా జ్యోతిబాపులే కన్నకలలు సాకారం అయ్యే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి, కల్కి నాగరాజ్, లోకేష్ తదితరులు ఉన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఓబీసీల కులగణన, జనగణన కోసం వారు పూర్తి మద్దతు ప్రకటించి ఆ యొక్క ఆర్డినెన్స్ను పాస్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటి వరకు ఉద్యోగం కోసము ఓబీసీలు నిలబడి ఉంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం కోసము ఓబీసీల కోసము కేంద్ర ప్రభుత్వము ముందుకొచ్చేసి నరేంద్ర మోడీ గారు బీసీలను హక్కున చేర్చుకుంటున్నారు. ఏదైతే జ్యోతిబా పులే కలలు కన్నటువంటి ఈ యొక్క దేశంలో బీసీలు రాజ్యాధికారాన్ని సంపాదించాలనేటువంటి లక్ష్యానికి బీజేపీ కంకణం కట్టుకుంది. భారతీయ జనతా పార్టీ అంటే కేవలము అగ్రవర్ణాల కోసం కాదు, అణగారిన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. దీనివల్ల రాజకీయ చైతన్యం పొంది ఎందరో రాష్ట్రానికి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులై ఈ యొక్క రాజ్యాధికారాన్ని చేపట్టి బీసీలకు జరుగుతున్నటువంటి నిరంకుశ పాలనను అంతమొందించడానికి బీసీల కోసం ఈ యొక్క భారత ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని మేమందరము స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ